వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బనగానపల్లె పట్టణం స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్ల ధర్నా. ఇల్లందు మండలంలోని కొమ్రారం అటవీ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ములుగు ఏఎస్పీ. సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే అదోని నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ 477 సర్వే నెంబర్ నందు 2 ఎకరాల 77 సెంటు స్థలం కబ్జాకు గురైందని నన్ను ఒక వృద్ధ కుటుంబం ఆశ్రయించినారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాయి ప్రసాద్ రెడ్డిలో ఇటువంటి దుర్మార్గులు గ్రూప్ అండదండలతో వీఆర్ఓ జేఎం రామ్ రెడ్డి అవినీతి పరుడుగా అంచెలంచెలుగా ఎదిగాడని అతని మీద విచారణని జరుపుతున్నారని తెలిసిందే అన్నారు. నేను సబ్ కలెక్టర్కు సబ్ రిజిస్టర్కు ఒక లేఖ రాస్తున్నానని అది కబ్జాకు గురైన స్థలాలు కోర్టులో కేసు నడుస్తుండడం వలన కేసులు తెగే వరకు ఆ స్థలంపై ఏ రిజిస్ట్రేషన్లు జరపరాదని ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. అదోని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇళ్ల కబ్జాకు గురైన భూమి వివరాలను బాధితులు ఎవరైనా ఉంటే వారు సబ్ కలెక్టర్కు ఒక లెటర్ రాసి వారికి అందించగలరని కోరారు. మీ వివరాలు రహస్యంగా ఉంచుతూ కబ్జా చేసిన వారిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆధీనంలో పెట్టుకొని ఉంటే ఎవరో వచ్చి దీన్ని ఆక్రమించుకున్నారు, మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, 2-3 చేతులు మారిపోయినాయి, మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము, ఏదో రకంగా మాకు న్యాయం చెయ్యండి అని నాకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు. నేను ఒకరోజు చూశాను, 2 రోజులు చూశాను, వస్తే ఉన్నారు పాపం. వీళ్ళ బాధ చూసి నేను సరే అందరినీ అడిగాను, పైన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత ఈరోజు నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఉత్తరం రాస్తా ఉన్నా చట్టబద్ధంగా. ఎందుకంటే ఇది కోర్టులో ఉంది. ఎందుకంటే ఈయన స్థలము ఈయన ఎవరు ఆక్రమించుకున్నారు. ఇంత లోపల ఆ జయరామరెడ్డి దుర్మార్గుడు ఉన్నాడు కదా విఆర్ఓ, ఆడి దగ్గరికి పోయినారు వీళ్ళు. పోతే అంతా కూడా వెళ్ళిపోయింది ఈ స్థలం, ఇంక 7 సెంట్లు మాత్రం మిగిలింది, అది కావాలంటే ఇస్తాను అని దయాదాక్షిణ్యాలు వేస్తానని అన్నాడట. ఎందుకంటే ఇప్పుడు అతని మీద విచారణ కూడా జరుగుతుంది, మీకు తెలుసు. ఇట్లాంటి వాళ్ళందరూ నేను అందరికీ చెప్తా ఉన్నా, ఆదోనిలో మాత్రమే కాదు, ఆదోని డివిజన్ మొత్తం, ఆదోనిలో కానీ, మంత్రాలయంలో కానీ, ఆలూరులో కానీ, ఎమ్మిగనూరులో కానీ, ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి అనే దుర్మార్గుడు విఆర్ఓగా పనిచేశాడో అందరినీ అన్యాయం చేసినాడు. నాకు నిన్న ఒక పెద్ద మనిషి చెప్తా, మామూలుగా ఎంఆర్ఓ లాంటి వాళ్ళు బస్సుల్లో తిరుగుతా ఉంటే ఈ జయరామరెడ్డి అనేవాడు పెద్ద పెద్ద లగ్జరీ కార్లలో తిరుగుతాడట. ఇంత డబ్బులు విఆర్ఓ దగ్గరికి ఎలా వచ్చినాయి, ఇన్ని అక్రమాలు ఎలా చేయగలిగినాడు? తప్పనిసరిగా ఇతని మీద విచారణ జరిగి శిక్ష పడితే తప్ప మిగతా వాళ్ళకి భయం రాదుగా. నేను అందుకని ఆదోనిలో ఉన్న వాళ్ళు కాకుండా ఈ డివిజన్ మొత్తం మీద ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇచ్చేయండి. వాడు నాకు ఈ రకం, మా కుటుంబానికి మాకు ఈ రకంగా అన్యాయం చేసినాడు అని ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇస్తే వారి మీద చర్యలు కఠినంగా ఉంటాయి, వాడిని ఉద్యోగాలకు తీసేస్తారు. అట్లా కాకుండా మీరు ఎవరు కూడా ఫిజికల్ గా కూడా రానక్కర్లే. ఇప్పుడు వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చారు, మీడియా ముందు కూడా రానక్కర్లే. ఒక లెటర్ రాసి సబ్ కలెక్టర్ల ఆఫీసులో ఇచ్చేస్తే చాలు, మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి, మీ గురించి బయట ప్రపంచానికి కూడా తెలియదు. కానీ దుర్మార్గులకు శిక్ష పడడం ఇంపార్టెంట్. ఒకటి ఆలోచన చేయండి, ఈ జయరామిరెడ్డి అనే దుర్మార్గుడు ఇంత ముందు ఉన్నట్టు ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద లిస్ట్ ఉంది, చదివాం కదా, చదవడానికి టైం లేదు ఇప్పుడు. సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక గ్రూప్ ఉంది, ఈ ఊరిని సర్వనాశనం చేసిన గ్రూపు. వాళ్ళతో కలిపి ఎన్ని కుటుంబాలని, ఎంతమందిని నాశనం చేసి ఉంటాడు, ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. వాడి పాపాలు పండే రోజు వచ్చింది, వీళ్ళందరి పాపాలు పండుతాయి. కానీ ప్రజలు ధైర్యంగా వచ్చి నిలబడి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్ పడేయాలంతే. ఒక తెల్ల పేపర్ తీసుకోండి, బాధితులందరూ కూడా మీరెక్కడ కనిపించనక్కర్లా,
మీరు కూడా రానక్కర్లా, ఎవరో ఒక దగ్గర ఉత్తరం పంపించండి, లేదా పోస్ట్ లో పంపించండి, లేదా వాట్సాప్ లో సబ్ కలెక్టర్ పంపించండి. ఏదో రకంగా కంప్లైంట్ చేయాల్సిందిగా బాధితులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ధైర్యంగా బయటికి రావాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సరే, ఈ విషయానికి వస్తే వీళ్లకు నేను ఈరోజు సబ్ కలెక్టర్కి అలాగే సబ్ రిజిస్ట్రార్కి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా నేను లెటర్ రాస్తా ఉన్నా. అయ్యా, వీళ్ళు ఇచ్చినటువంటి పెద్ద ఫైల్ చూపించాను, అడ్వకేట్లు అందరూ చూశారు, కోర్టులో కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపించారు. ఇవన్నీ తెగేదాకా దీన్ని ఫర్దర్ రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అనే ఉత్తరం రాస్తా ఉన్నా. ఈ ఉత్తరాన్ని మీకు కూడా రిలీజ్ చేస్తాం మీడియాకి. ఎందుకు అంటే, ఉదాహరణ ఇది ఎట్లా ఉంటదంటే, ఈ పెద్ద మనిషిది అనుకోండి, ఈయన స్థలం అనుకోండి. ఈ పెద్ద మనిషి స్థలాన్ని, ఈ పెద్ద మనిషి స్థలం విలువ పెరిగింది కదా, ఎక్కడో మంచి స్థలం వచ్చింది, సెంటర్లోకి వచ్చింది, ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఓ వ్యక్తి నుండి 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన రేంజర్ ఉదయ్ కిరణ్. బీట్ ఆఫీసర్ నునావత్ హరిలాల్ ఫారెస్ట్ భూమి నుండి గ్రావెల్ తోచుకునేందుకు ఒక వ్యక్తిని 30,000 రూపాయల రిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్. సార్ అసలు నేను టచ్ చేయలేదు సార్ నోట్స్ని. సార్ అసలు నేను ముట్టుకోలేదు సార్. అది సార్ అసలు నాకు సంబంధం లేదు సార్. సార్ 2304 ఓకే సార్. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరికని గౌతమ్ నగర్లోని ఆర్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి రామగుండం ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ, కరీంనగర్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించి ఎంతో మందిని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సాఫ్ట్వేర్లుగా తీర్చిదిద్దారని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి తక్కువ ఫీజుతో క్వాలిటీ విద్యను అందిస్తూ వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తుందని, సంవత్సర కాలంలోనే 50,000 పైచిలుకులు ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజాపాలన దిశగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలబడాలని, పట్టాభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్లు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, కాల్వలింగ స్వామి తదితరులు పాల్గొన్నారు. మేమే రాజులం, మేము ఏం చెప్తారైతే అని చెప్పి కేసీఆర్ సంబంధించిన నాయకత్వం ఏ నియోజకవర్గంలో పట్టభద్రులు మరి ఓటర్లుగా ఎన్నిస్ట్ అయి ఉన్నారు. వేలాది మంది ఇతరులు కూడా పట్టభద్రులు ఎన్రోల్మెంట్ చేసుకోకపోవచ్చు. ఈరోజు ఎన్రోల్మెంట్ చేసుకున్న చాలా మంది పట్టభద్రులకు సంబంధించి ఎన్నిక చాలా ముఖ్యమైనది. ఎందుకు నరేందర్ రెడ్డి గారిని ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ? విద్యా వ్యవస్థకు సంబంధించి ఈరోజు తెలంగాణ, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు, మన జిల్లా పట్టభద్రులారా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. కేవలం సంవత్సరమే, ఒక్క సంవత్సర కాలంలో మరి ఒక పక్కన టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలం, ఇంకో ప్రక్కన బీజేపీ ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తామన్న బీజేపీ, ఈరోజు 2 కూడా కలిసి పోరాటం చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నైపుణ్యాన్ని పెంచి ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా అర్హులుగా నిలబడే ఒక ప్రయత్నం చేస్తాం. కూడా డిక్లేర్ చేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం ఫలానా రోజు ఫలానా తేదీ పరీక్షలు జరుగుతాయి. ప్రతి ఒక్క అక్క చెల్లె, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు
చాలా ఆలస్యమైంది. 12:30 శ్రీధరన్న వస్తారు, మీటింగ్ ప్రారంభించాలంటూ నీలాగలే ఉత్సాహంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి మేము సైతమని శ్రీధరన్న ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తారని మాట్లాడడం ఆలస్యంగా జరిగింది. అయినా కూడా ఆలస్యమైన మీరందరూ వేచి చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలస్యమైన మీ అందరికీ తెలుసు 13 నెలలు అయింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి మీరు తీసుకొచ్చినారు. ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్న నన్ను ఆశీర్వదించినారు, హక్కున చేసుకున్నారు. ప్రేమ అభిమానంతో రాష్ట్రంలో 4 అత్యధిక మెజార్టీలు ఇచ్చి జిల్లాలో మెజార్టీలు ఇచ్చినారు. మరి మెజార్టీ ఇచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో మొదటిగా రామగుండం సీట్ డిక్లేర్ కావడం, ఆ రోజు కేసీఆర్ వచ్చి గోదావరిలో చెప్పినాడు, రామగుండంలో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయి. అది మీరు నిజం చేసినారు. ఈ రాష్ట్రంలో రావణ సూర్యుని రాష్ట్రాన్ని ఏదైతే రావణ సంహారం చేసి రామ రాజ్యాన్ని తీసుకొచ్చిరు, ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చిరు. ఇలా మీరందరూ ఇచ్చిన మాట 6 గ్యారెంటీలతో పాటు ఇలా రైతులకు అండగా నిలిచి పండించిన పంటకు గిట్టుదలతో పాటు ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం. ఇవాళ మీ అందరికీ అనుభవం చెప్తున్నా, శాసనసభ్యుడు కావడం ఒకటైతే ఇవాళ ప్రభుత్వం రావడం, మనందరి సుపరిస్థితులు మన ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది. అనేక సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ ప్రాంతంలో ఇలా మంత్రిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి అతి దగ్గర వ్యక్తిగా ఈ రోజు ఈ జిల్లా నుంచి నన్ను ఆశీర్వదించి తమ్ముడిగా నేనున్నాను. ఎన్నికల్లో మోటించిన ప్రతి మాటను ఇలా నిజం చేసి చూపిద్దాం. పెద్దపల్లిని స్మార్ట్ జిల్లాగా చేద్దాం. రామగుండానికి కుంభమేళా శుభవేళ త్రివేణి సంగమంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా పుణ్యస్నానం చేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహీ స్నాన ఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పూతరేకుల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 160 కేజీల నకిలీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూతరేకుల తయారీలో కొద్ది కాలంగా నకిలీ నెయ్యి ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని షాపుల్లో దాడులు జరుగుతున్న విషయం తెలుసుకొని మరికొన్ని షాపుల యజమానులు తమ షాపులను మూసివేశారు. సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ వర్గాలు దేవాలయ బృందం వారు ఆహ్వానం పలికారు. అనంతరం కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు లింగమంతుల జాతర శుభాకాంక్షలు తెలియజేశారు.
కర్నూలు నగర శివార్లోని తాజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో మంజునాథన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిశ్రమల మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డిలు హాజరై ప్రారంభించారు. అనంతరం మంజునాథన్ మాట్లాడుతూ డేకనిక్ అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ బెస్ట్ ఇన్ క్లాస్ పేరుతో చిన్న పరిశ్రమను మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితల సహకారంతో తాము స్థాపించినట్లు తెలిపారు. తమ పరిశ్రమను ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇక్కడున్న 15 మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పించడం కోసమే అన్నారు. ట్రూ ట్రాక్ 245 ట్రాక్, 3 ట్రాక్ ఉన్నాయన్నారు. 102, 104, 108 సిరీస్లో ఉన్నాయని అన్నారు. 2.95లో 92 సిరీస్ గ్లాస్ ఫ్యాబ్రికేషన్ మొత్తం ఇక్కడే తయారు చేసి కస్టమర్లకు అందుబాటు ధరలో అందజేస్తామని మంజునాథన్ స్పష్టం చేశారు. అనేది ప్రొఫైల్ ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇది డెకోనిక్ ప్రొఫైల్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్, ఫ్యాబ్రికేషన్ అండ్ విండోస్ అండ్ డోర్స్. ఇక్కడ మేము ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇక్కడ మనం సప్లై చేసి స్మాల్ ఇండస్ట్రీ తీసుకొని వచ్చాము కర్నూలుకి. మన యొక్క ఇక్కడున్న స్టూడెంట్స్కి చాలా ఇక్కడ వర్క్ జాబ్ కానీ 10-15 మంది వరకు మనకి వర్క్ జాబ్ కూడా ఇక్కడే ఇవ్వచ్చు. ఈ ఇండస్ట్రీ అనేది మన భరత సార్ ఆధ్వర్యంలోనే జరిగింది. సార్ వాళ్ళు చాలా వరకు మనకి ఈ ఇండస్ట్రీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి సార్ వాళ్ళు ఎన్నో ఇండస్ట్రీ తీసుకొని వస్తున్నారు. ఆయన ఆలోచించే విధానం, ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ఆలోచించి ఈ కంపెనీస్లో వర్క్ చేసే బదులు మనమే సొంతంగా ఒక ఇండస్ట్రీ తీసుకుని వస్తాన్ని ఇక్కడ స్మాల్ ఇండస్ట్రీ తీసుకొని రావడం వల్ల సార్ ఆధ్వర్యంలోనే జరిగింది. సార్ ఆధ్వర్యంలో మేము వెళ్తున్నాం. ఆ సార్ రావడం కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. మంత్రి గారు అక్కడ మన గౌరవ చరిత్రెడ్డి గారు ఇద్దరు రావడం, మాకు మేడం గారు కానీ వచ్చి మాకు ప్రోత్సహించి మీకు మేము ఉన్నాం అని మాకు ప్రతిదానికి మేము ఉంటాం, ఏ కష్టం వచ్చింది మేము ఉంటాం, మీరు ముందుకు వెళ్ళాలని వాళ్ళిద్దరు సపోర్ట్ చేయడము మాకు చాలా సంతోషం అనిపించింది. కానీ రిబ్బన్ కట్ చేసి మా ద్వారా నుంచి వాళ్ళు ఏం ఆశించుకోకుండా మాకు ఎంతో తృప్తిగా హ్యాపీగా అనిపించింది. ఈ ప్రొఫైల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్. ఈ 2 ట్రాక్ ఉంది, 2.5 ట్రాక్, 3 ట్రాక్. ఈ 3 ట్రాక్లో 104, 104, 108 సిరీస్ ఇస్తాం. మనకి 2.5 ట్రాక్లో 92 సిరీస్ ఉంది. ఈ సిరీస్లో మనకి గ్లాస్ కానీ ఇక్కడే సప్లై అవుతుంది, విండోస్ ఇక్కడే సప్లై అవుతాయి, ఇక్కడ ఫ్యాబ్రికేషన్ ఓవరాల్గా ఇక్కడే మేము అల్టిమేట్లీ కానీ బ్రాండ్ కూడా కస్టమర్లకు ఇస్తున్నాం. అంటే రీజనబుల్ రేట్లు, ఎక్కువ రేట్లు ఏం లేదు. ఊరికే కంపెనీ రేట్లు అని చెప్పి ఎక్కువ వేయడం లేదు, రీజనబుల్ రేట్లు ఏది కానీ మనం ఇచ్చేది రేట్లు మాత్రం ఇక్కడే సప్లై అవుతుంది. ఇక్కడ నుంచి మనము మన కర్నూలు జిల్లా నుంచి పిల్లలకి సొంతంగా వాళ్ళకి వర్క్ వచ్చిందంటే ఇక్కడికే పిలిపించి వాళ్ళకి వర్క్ కూడా చేపిస్తాం, నేర్పించి ఇక్కడ సాలరీలు ఇచ్చి ఒక 20 నుంచి 30 మెంబర్స్ వరకు ఈ సప్లై చేయాలనేది మా ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. మీ మీడియా ద్వారా నుంచి, మా మంత్రి గారి ద్వారా నుంచి, మన చరిత్ర మేడం గారి ద్వారా నుంచి మా కృతజ్ఞతలు నమస్కారం చేసుకుంటాం సార్. మీ మీడియా వాళ్ళే మా బిజినెస్ కూడా ముందు తీసుకోపోవాలని మిమ్మల్ని అనుకుంటున్నాం సార్. మంజునాథ్ సార్ నా పేరు, ప్రొపరేటర్ సార్ మంజునాథ్. సతీష్ సార్ పార్ట్నర్ సార్, మనకి సతీష్ శ్రీనివాసులు అనేది ఫ్యాబ్రికేషన్ ప్రొడక్షన్ సార్. ఇద్దరు పార్ట్నర్స్ సార్ ప్రొడక్షన్. ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఉద్దేశంతో ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ఓఎస్డీ ములుగు ఏఎస్పీ ఏటూరు నగరంలో ఓవర్లోడ్ అక్రమ రవాణాపై పోలీసు నిరంతర నిఘా ఉంటుందని, ఎవరైనా ఇసుక అక్రమ రవాణాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, నిబంధనలకు అనుగుణంగా ఇసుక రవాణా జరగాలని ములుగు ఓఎస్డీ మహేష్ గీతే అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి సతీష్, ఫ్యాబ్రికేషన్ ఫోటో సెషన్ శ్రీనివాసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రీనగర్లో గల TSWRS గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి రాజయ్య హాజరై ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుల్తానాబాద్కు చెందిన యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని పాఠశాలలో పరీక్ష ప్యాడ్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి దాతగా అడిచెర్ల శ్రీధర్ తన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని అన్నారు. ప్రతి విద్యార్థి మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువు ప్రధాన ఆయుధమని, ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్ కోసం మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. మీకు 10th క్లాస్ పిల్లలకు సొసైటీ నుండి ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్నులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే మేము కూడా మీలాగా చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళమే. మేము ఎడ్యుకేషన్ వల్లనే ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చినాము. టీచర్స్ అయ్యిండు, హెడ్ మాస్టర్, MBO, ఇంకా ఇతర స్వచ్ఛంద సంస్థల నాయకులు, స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవా కార్యకర్తలు అందరూ కూడా మన పాఠశాల నుండి వచ్చినటువంటి వాళ్ళమే. మరి సమాజము నుండి మనము చిన్న స్థాయి నుండి ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి మళ్ళీ సమాజం కోసం ఏదైనా చిన్నగా హెల్ప్ చేయాలి, మనకు వీలైనంత హెల్ప్ చేయాలి. ఆ ఉద్దేశంతో తను చదువుకునేటువంటి పిల్లలకు మరి ఎగ్జామినేషన్ మెటీరియల్ కానీ ప్యాడ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తన గురించి చెప్పాలంటే ఈ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తూ ఎంతోమంది పేదవాళ్లకు కరోనా టైం లోపల చాలామందికి మేమైతే వాట్సాప్లలో ఫోటోలు చూసినాం, పేపర్లో చూసినాము. అప్పుడు కరోనా కాలం లోపల బయటికి వెళ్ళలేని పరిస్థితి, చాలామంది కూడా వాళ్ళ ఉద్యోగాలు డిస్టర్బ్ అయిపోయి, వాళ్ళ పనులు ప్రతిరోజు చేసుకునే కూలి పనులు డిస్టర్బ్ అయిపోయి వాళ్ళకి తిండికి లేనటువంటి పరిస్థితులలో తను కొంతమందిని సమీకరించి వాళ్ళ ద్వారా, డోనర్స్ ద్వారా వాళ్ళకు బియ్యము, తర్వాత ఇంకా నిత్యావసర వస్తువులు, పూర్తిగా ఇంకా లేని వాళ్ళకు దుస్తులు, బట్టలు ఇవ్వడము, తర్వాత మెడిసిన్స్ ఇవ్వడము, ఇంకా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేయడం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.